అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. అండ్ మా యూట్యూబ్ ఛానల్ యూఎల్ టీవీని మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అట్లనే సపోర్ట్ చేయండి. అండ్ మా బావ వల్ల కూడా నేను చాలా వీడియోస్ తీస్తున్నా, దాన్ని కూడా మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రూపా, ఓ రూపా, అమ్మా ఇక రా ఒకసారి. అత్త ఏంటిదే? ఒకసారి తమ్ముడు గారికి ఫోన్ చేయి. ఎందుకే? ఎందుకంటున్నావేందే? ఆడు లగ్గం చేసుకున్నాడు కానీ మళ్ళీ మొత్తమే మర్చిపోయాడు. ఆడు ఏమంటే లగ్గం చేసుకున్నాడో ఆయనకి పెళ్ళమే బెల్లమైంది, మన వల్లమైనవే. అవునే అమ్మా, మన అసలు ఇంటి ముఖాన్ని అత్తలేడే. ఎన్నిసార్లు చెప్పడానికి అర్థమైతలేదు. ఒకసారి ఫోన్ చేద్దామా? చెయ్యి ఒకసారి. ఆడు అద్దురా అద్దురా అంటే దాన్నే లగ్గం చేసుకుంటా అన్నాడు, చేసుకున్నాడు. నేను చిలుకకోలు చెప్పిన అద్దురా, అది అద్దురా అని కూడా అన్నా. మందు తాగిండు, ఏమో కథలు పడ్డాడు. పోనీతి ఆడి సుఖం ఆడే గుర్తుడని ఊకున్నా కానీ ఎట్లా చేశాన్ని మన ఇంటికి రప్పించుకోవాలి. ఏడ రాడిస్తుంది అమ్మా. ఆడు మందు తాగుడు ఏమైనా మందు పెట్టి మలుపుకున్నదే అని సంగతి గిట్లా కాదే. దాని సంగతి చెప్పాలి మనం. మెల్లగా తీయగా మాట్లాడి తమ్ముడా ఇంటికి రారని దాంతో మాట్లాడిపించి మెల్లగా దాన్ని నేను ఇంటికి రప్పి. అమ్మకు పానం మంచి లేదు, జ్వరం వస్తుంది, నేను గలవరిస్తానే. సరే నేను ఫోన్ చేస్తాను. లేకపోతే నీ ఇంటికాడ నా కొడుకుంటాడా అని నువ్వెంత, నీ బీసాదెంత? నేను కాదన్న దాన్ని ఆడు లవ్ మ్యారేజ్ చేసుకొని అక్కడ పోయి ఉంటాను అత్తగారి ఇంటికాడ. అన్నీ ఎట్లనన్నా చేసి వీడికి రప్పియాలే. అదే బయట చేసుకుంటే ఇంటికి లచ్చల కట్నం రాకపోనా? ₹1 కట్నం లేదు, మళ్ళీ ఈడపోయి కుక్కలెక్కాలి ఇంటికాడ పడి బతుకుతాడు. మెల్లగా ఎట్లనే చేసి బుద్రకిచ్చి బుజ్జగిచ్చి అన్నిటికి రప్పించి ఈయనతోటి దానికి ఇరాకులు ఇప్పించి ఆయనకు ఇంకో లగ్గం చేయాలి. అమ్మ ఎన్నిసార్లు ఇష్టం కట్ చేస్తాండి. మళ్ళీ ఒకసారి చెయ్యి. హలో తమ్ముడా, ఏం చేస్తానవురా? అమ్మకు మస్తు జ్వరం వచ్చిందిరా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తావు ఎందుకురా? అమ్మ నిన్ను కలవరిస్తుందిరా, చచ్చిపోయేటట్టుందిరా. అమ్మ రారా, దావకాల కూడా తీసుకుపోయినా కానీ తమ్ముడు కావాలని కలవరిస్తుందిరా. నువ్వు బిర్రని రారా ప్లీజ్ రా, రారా, అర్థం చేసుకోరా. మన అమ్మ కాదా రా? రావా? ఎందుకు రావు? అమ్మ కాదా? లేదక్క, పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాం, ఇంట్లోకి బయటకు వెళ్ళగొట్టి. ఎవరు వెళ్ళగొట్టిరా? అరే నిన్ను అన్నది పెంచింది, అది ఎందుకు వెళ్ళగొడతారా? కోపం మీద బొమ్మన్నది, గంతగా నువ్వు పోతావారా? నేను రానక్క. అట్లా అన్నకురా. బిర్రన తీసుకొని రా. నేను ఒక్కనే వస్తా. ఒక్కని వస్తావా? సరే నేను అమ్మతో చెప్తా. అమ్మ అరే నానా, నీ బాంచన్ కొడుక ఏడున్నావురా? జర రారా, నా పానం మంచిగా లేదు, మస్తు జ్వరం వస్తుందిరా. ఇగో ఏదో కోపంలో 4 మాటలు అన్నా, మీరు మంచిగా ఉండాలనే కాదురా నేను అనేది కూడా. మీరు రానురా, ఒకసారి మిమ్మల్ని చూడబుద్ధి అవుతుందిరా. ఎంత చెడు పారేసుకున్నా నా కొడుకు కాదారా నువ్వు. ఏదో కోపంలో అన్నాక అవన్నీ పట్టించుకోకు కానీ కోడల్ని తీసుకొని రారా నువ్వు. వస్తుంటారు రాదంటేదమ్మా. అబ్బా నేను చూస్తానని చెప్పురా. మా అమ్మ మారింది, మంచిగా చూసుకుంటుందట, మనం కలిసి ఉందామని 4 ముచ్చట్లు చెప్పురా అత్తది. అబ్బాయి ఎట్లైనా చేసి కోడల్ని పట్టుకొని రారా. సరే తీసుకొస్తా. సరేరా, ఇప్పుడు నాకు బాణం బాగా తుర్తయింది. సరేరా తమ్మ, ఉంటా మరి. సరే బిర్రన్ రా, దాన్ని తీసుకొని. ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నా బావా. వీడియోస్ మంచిగా పోతున్నాయి. పోతున్నాయి అట్లా అట్లా. అట్లా ట్రై చేస్తున్నావు, పోతున్నాయి. అమ్మ ఫోన్ చేసింది. అవో ఎందుకు? అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఆమెకు మంచి లేకపోతే మనకేంది?
రమ్మంటాను చూస్తాం. మీ అక్కలే చూసుకోవడానికి? మా అక్కనే రమ్మంటాను. ఏం అవసరం లేదు, నేను రాను, నువ్వు వదలవు. అట్లా అంటే ఎట్లనే? ఓ బావా, నన్ను ఊకెవరు రేపు నేను రాను, నువ్వో కావాలంటే. ఇద్దరం కలిసిపోదాం అంటున్నా. అగో అమ్మోళ్ళ ఇంటి పోయి చూసొద్దాం అమ్మని అంతే. నేను రాను, ఎందుకు? నేను రాను అంతే. అది కాదే, మా అక్క మారిపోయి ఇప్పుడు రమ్మంటారు ఇంటికి. కాదు బావా, మొన్న మనం పెళ్లి చేసుకొని మీ ఇంటికి పోయినప్పుడు ఎన్నెన్ని మాట్లాడినారే వాళ్ళు. ఏ ముఖం పెట్టుకొని పోదు మేము మళ్ళీ ఆడికి. ఇప్పుడు మారిపోయి అంటున్నారు కానీ అగో మళ్ళీ అట్లనే అంటావు. ఒక్కసారి రాయను. నేను రాను బావా, నువ్వు పోయిరా కావాలంటే. మా అమ్మ నిద్రలో కలవరిస్తుంది అట్నే, పోయేద్దాం ఇది ఒక్కసారి మారిపోయింది అట్నే. కాదు బావా, మనం పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు గెంటేసిర్రు. అదే మా అమ్మ సపోర్ట్ లేకుంటే మనం ఇక్కడ ఉండేటోళ్ళమా? ఇంకా రాత్రి ఎటు పోయేటోళ్ళని చెప్పు. నువ్వు నా కోసం మందు అయినావు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా అంతే బావా. చేసుకున్నావు కావే, ఇది ఒక్కసారి రా నా కోసం ప్లీజ్, ఇది ఒక్కసారి రా. నేను నిన్నేమనంటే నేను మాట్లాడతాను. సరే బావా, నేను అత్త గాని మళ్ళా మీ అమ్మ మీ అక్క ఒక్క మాట అన్నా నన్ను అస్సలు పడా నేను. సరే, నేను ఒక్క మాట అనుకుంటే నేను చూసుకుంటాను, సరేనా? సరే బావా, నా కోసం పోయేద్దాం, సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుఎల్ టీవీ బ్లాగ్స్. అండ్ ఈ రోజు అయితే మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా బావ అయితే బాగా హ్యాపీగా ఉన్నాడు, అవునా కదా బావా? అండ్ చాలా రోజులు వెళ్తున్నాం కదా, హ్యాపీగా ఉంది. కొంచెం కొన్ని గొడవల వల్ల మేము ఇన్ని రోజులు లాగైపోయినాం. సరే ఫ్రెండ్స్, మేమైతే ఫైనల్ వచ్చేసినాం. బాయ్ బాయ్ బాయ్. చెప్పింది గుర్తుంది కదా? కొంచెం ఒప్పుకోవాలి. నల్ల ముఖంది లేకిడి ముఖంది ఏ మాయ మాటలు చెప్పిందో నా కొడుకుని నాకు కాకుండా చేసింది. నా కొడుకుని ఏమంట లగ్గం చేసుకున్నదో అందుకే మా మీద కాళ్ళు లేకుండా దాస లేకుండా చేసింది. ఆగమ్మా, ఎప్పటికీ నీ అవ దగ్గరనే ఉంటావా? ఇడికి రావా? నీ సంగతి చెప్పనా? నా కొడుకుని నాకు కాకుండా చేస్తావా? నీ అబ్బాయికు నిన్ను కాకుండా చేయకపోతే చూడు. అమ్మా వచ్చిండ్రా బిడ్డ, రాండ్రి. ఆరోగ్యం మంచిగా మంచిగానే ఉందిరా, పానం మంచిగా ఉంటలేదు. రూపా, తమ్ముడు వచ్చిండు, రాయే కూసోరా. మంచిగా ఉన్నారా అత్తమ్మ? మంచిగానే ఉన్నవే. నువ్వేమంటే నా కొడుకుని లగ్గం చేసుకొని నాకు కోడలు పోయినావో నాకెడికి వెళ్ళి ఇంకా మంచిగా ఉన్నా. రూపా, తమ్ముడు వచ్చిండు, రాయే. కొన్ని మంచినీళ్ళు పట్టుకరా. తమ్ముడా, ఇప్పుడు వచ్చినవారా? అంత మంచిదేనా? మంచిదే అక్క. వయసు ఇంట్లో పోతుందా? సరే అక్క. అమ్మా, దాగులవే నేను డాక్టర్ ఏమన్నాడు? ఏమంటే నీకేందిరా? నేను ఏడవతే నీకేంది, గంగల పోతావు నీకేంది, గోదట్లో పోతే నీకేంది? అమ్మంటే అంత ప్రేమ ఉందని అయితే నా మాట వినకపోదువా? ఏవైతే నువ్వు లేకిడి దాన్ని అద్దనంగా లవ్ మ్యారేజ్ చేసుకొని పోయి దాని ఇంటికన్నా ఉంటాను. నువ్వు మొగోని కాదా? ఆడదాని అత్తగారింటికాడ ఉండేందిరా? ఏదైపోయాలని ఉంటారా? గుంట భూమి లేనోడు కూడా పెళ్ళని తీసుకొని వచ్చుకొని ఉంటుండు. అత్తగారింటికాడ ఉంటే తెలివ తక్కువతనం. చి, ఆయన నీ పెళ్ళమేంద్రా? ఊకే తిన్న తాగింది అన్ని చూసుకుంటా ఫోన్లో పెడుతుంది. ఇంట్లో సంసారం బయటేసుకుంటారు ఎవరన్నా? అవ్వా, ఊళ్ళేనా ఇజ్జత్ పోతుంది. నీ కోడలికి ఇట్లా, నీ కొడుకు గట్లా అని. చి, ఈతో కొన్ని నువ్వు ఉట్టకున్న అయిపోవు. ఎందుకు ఇట్టేవరా మా ఇజ్జత్ ఇష్టానికి? కాదే, పెళ్లి చేసుకొని ఇంటికి వస్తా నువ్వేం చేసినా బయటకు వెళ్ళగొట్టలే మమ్మల్ని. నువ్వు కమ్మడి పని చేసినావని వెళ్ళగొట్ట కుట్ట ఉండ. ఇష్టం ఉంది చేసుకున్నా, ఇష్టం ఉన్నదాన్ని చేసుకోకపోతే ఎవరిని చేసుకోవాలి? సిగ్గు లేదారా కొద్దిగానన్నా? అది ఏం రూపాయి తెచ్చిందనరా? నీకు బయట సంబంధం చేసుకుంటే 10-15 లక్షలు వచ్చు. నీకేం తక్కువరా? అందం లేదా? పని చేయవా? మనకు భూమి జాగ లేదా? ఆస్తి లేదా? కట్నమే ఉందమ్మా, ఇవాళ ఉంటే రేపోతే పైసలతో ఉంది. మనిషి ముఖ్యం, మనకు కావాలి. నువ్వు దవాఖాన్లా మందాయి పంటే నేను 2 లక్షలు తెచ్చి నిన్ను బతికించుకున్నా కాదురా?
అప్పేళ్ళు తెస్తారా కట్నం ఎందుకు అమ్మా మనుషులు ముఖ్యం అంటాను. ఇవాళ రేపు కట్నం తీసుకొని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు? గుడిసే గుంట భూమి జాగా లేనోడు కూడా కట్నం తీసుకుంటాడు. నువ్వు మనిషివని ముడుతున్నావు ఇంకా. ఛీ, ఒక్కొక్కరు చూసి నేర్చుకోరా. చిన్న చిన్న పోరగారు చిత్రాలు తిట్టారు. ఏ బతుకు రేవలేదు ఏం లేదు. ఊళ్ళో ఎవరి ఇజ్జత్ పోతాను దొరికేనా? అమ్మ చెప్పేది అంతా తప్పే ఉన్నదిరా. ఊళ్ళో ఎంత మాట్లాడతారు దొరికేనా? నీ పిల్లవాడు ఇట్లా రీళ్ళు తీసుకుంటా బయట పెడతా, అది ఏదైనా సంవత్సరం బయట వేసుకుంటుందా? అది ఎంత బాధపడుతుంది. నీకేమనుకున్నది పెళ్ళం ఎవరికి లేదు అంటారేమో కోపం. నా పెళ్ళాన్ని అంటారా? ఎందుకు రమ్మన్నారు అక్క ఇక్కడ మమ్మల్ని? అరే నేను అట్లా అంటలేను. నా తమ్ముడు నా ఇంటికి రావాలి, మరదా రావాలని అంటానంటమ్మా. నువ్వు కోపాలి రాకు. పైసా ఇది పైసా ఇచ్చిందా? నీకేమైనా కట్నం ఇచ్చిందా? రూపాయి చిల్లి కాదు ఇవ్వలే. బయట లచ్చలు కట్నం, కొద్ది కట్నం రాపవు. అది అన్నంత తప్పే ఉన్నదిరా. అదేమన్నా సినిమాలు తీస్తుంది అరా? సినిమాలు తీసిన వాళ్ళకి అంతగానం అది చెత్తలేరు. ఇది కాక చెప్తాను. ఏమైనా తిన్నది తాగింది అన్ని ఫోన్లో పెడతాను. అబ్బా నా ఇజ్జత్ పోతాను ఊళ్ళో పొన్న పోతే. అరే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎట్లైనా చేసి దాన్ని ఫీల్ కొట్టుకో. నీకు ఒక మంచి పిల్లని చూసి కట్నం బాగా వచ్చేదాన్ని చూసి చేస్తావురా. నువ్వు మంచిగా బతకచ్చు, మేము కూడా మంచిగా బతుకుతావు. జర నా మాట నమ్మురా. ఆడు మారాడే అమ్మా. ఆయనకి ఏమైనా పెళ్ళం కావాలి, రీళ్లు కావాలి. పెళ్ళం ఎట్లా చెప్పినా కూడా అన్ని మూసుకొని సప్పుడేకుంటాడు. మరి అద్దె పెళ్ళం ఇట్లా చెయ్యదని ముచ్చడే లేదు. దాని కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఏమైనా నేనే అక్క చేయమని వీడియోస్. నువ్వేంది ఏమంటావు? తలకాయిందా? అరే పైసలు వస్తే అట్లా 10 రూపాయలు వస్తాయని చేయమని చెప్పిన. ఏంది పైసలు వస్తాయా? నువ్వు కట్నమే వద్దన్నాను. ఈ ఫోన్లో వచ్చిన పైసలు ఏం సరిపోతాయిరా నీకు? ఇంత సంవత్సరం బయట వేసుకుంటే పైసలు వస్తాయా? నువ్వు మనిషి వారా? నీ ఇష్టం రా తమ్ముడా. నీకు మారబుద్ధి అయితే మారు, ఉండబుద్ధి అయితే ఉండు, లేకుంటే దాన్ని తీసుకొని పో. కట్నమా మరి తెస్తా ఉంటా అంటే దాన్ని తీసుకొని రా, సరేనా? ఏమంటావా అమ్మా? అరే ఆరి, నువ్వు నలుగుట్లు అయినాక లగ్గం చేసుకోలేదు. 10 మందిని విలువలే, కులపోళ్ళ విలువలే, తలపోళ్ళ విలువలే. అబ్బాయి దిక్కు దిగు లేనట్టు పోయి గుళ్ళనో బలోనో వేసుకున్నావు. అయింది ఏదో అయిపోయింది. కనీసం కట్నం అన్న ఇప్పటికైనా తెమ్మనరా. నీకే ఉంటదిరా భవిష్యత్తులో పిల్లలు పుడితే మీకే పని చేస్తుంది కట్నం ఉంటే. నీ ఇష్టం రా. నీకు కన్న తల్లి సాది పెంచి పెద్ద చేసిన తల్లి ముఖ్యమో, అక్క చెల్లెంటు తోడబుట్టిన ముఖ్యమో, ఇప్పుడు చేసుకున్న నీ పెండ్లం ముఖ్యమో, అవన్నీ నువ్వే ఆలోచించుకొని ఇష్టం రా నాని. నేనైతే ఏమన్నా గంతే. ఇప్పుడు కోపం వస్తుంది అమ్మా. మా అమ్మకి ఇట్లా అంటుంది, మా అక్కకి ఇట్లా అంటుంది, కోపం బాగా వస్తుంది కదా. కోపం నాట్లేదు అక్క. అడిగి చూస్తా ఒకసారి కట్నం. సరే అడిగి. అడుగు చూసుడు కాదురా, అడుగు గట్టిగా. ఇంకెవరికి పెడతారా? అది ఒక్కతే బిడ్డే. ఏం చేస్తారు? ఒకతే బిడ్డ అన్నీనే కంటే ఆఖరికి ఏముండదు. అడుగు. అడుగుతా కాదు, అడిగి చెప్పు మా. సరేనా? చెప్తా. అమ్మ రాయే అన్నమాట. ఏంది బావిది? మీ అమ్మని ఎంత మంచిగా మందులు ఇచ్చినా నేను అంత ఎట్లా మాట్లాడుతుంది, ముక్కులు తిప్పుట ఇట్లా ఇట్లా అని. కొత్తగా వచ్చిన కానీ నేను చెప్పిన బావా, అందుకే రాబుద్ది కాదు నాకు మీ ఇంటికి. ఏదో కోపం మీద అట్లా అన్నదట్టుంది. ఎందుకు అట్లా బాధపడుతుంది చెప్పు? మాకు అట్లా ముఖం మీదనే గట్లా అంటే ఎట్లా అంటది బావా? అది మళ్ళీ సార్ ఏమన్నా నేను చెప్తాది. ఒక్కసారి అన్నది కదా నేను చెప్తాది, మాట్లాడుతుంది. నువ్వేం బాధపడకు, సరేనా? నాకేం మంచిగా అనిపించలేదు. ఇక్కడ పోదాంపా. ఇప్పుడే కానీ వచ్చింది, కొద్దిసేపు ఉండిపోదాం. అవును కానీ మా అక్క లోపల తీసుకొచ్చి ఏం చెప్పింది నీకు? ఏమనలే, సాయి పోసింది. మంచిగా మాట్లాడింది? ఏం మాట్లాడలే. మంచిగా మాట్లాడలేదా? నిజం చెప్పే. ఏం మాట్లాడలేదు బావా, చాయ్ పోసింది, కూర్చున్నా అంతే. సరే గాని నువ్వు మీ అమ్మ ఏదో మాట్లాడుకుంటాళ్ళు, ఏమంటాంది మీ అమ్మ? మా అమ్మ ఏమన్నదే? ఏమనలే. నిజం చెప్పి ఇప్పుడు. నిజంగా ఏమనలేదే. నేను బయటకు పోయేస్తా, సరేనా? ఏమనలేదు. మా అన్నకన్నా ఫోన్ చేస్తా, బాగా రోజులు ఆయన మాట్లాడక. హలో అన్న, బాగున్నావా? మంచిగానే ఉన్నా శైలి, నువ్వు మంచిగా ఉన్నావారా? నేను మంచిగానే ఉన్నా. ఏడున్నావే? డ్యూటీలు ఉన్నారా? అవునా, తిన్నావా మరి? తినచ్చిందా? అవునా, నేను చూడక బాగా రోజులు అవుతుంది. హైదరాబాద్కి 4 నెలలు అవుతుంది. ఇంటికి రావచ్చు కదా ఒకసారి. నేను కూడా గట్టినే అనుకుంటానా. 4 నెలలు అవుతాను ఇంటికన్నా పోతా అనుకుంటాను, కానీ లీవ్ ఇస్తలేరా. మరి ఎప్పుడు వస్తావన్నా? సాయంత్రం అడిగి రేపు పొద్దున్న సాయంత్రం అత్త తీరా. సరే, మరి బాగా ఫోన్ చేస్తుండ నీకు? చేయలేరా, మొన్న చేస్తే నేను మాట్లాడలేదు. అవునా, ఎప్పుడు చూసినా ఇదే అంటే అసలు చేస్తాడా నీకు ఫోను? మొన్న చేసింది కానీ నేను బిజీగా ఉంటే ఎత్తి మాట్లాడలేరా. నేనే బావకి ఎత్తలే సాయంత్రం వరకు.
సరే అన్న. నేను వచ్చే ముచ్చట బావకి చెప్పకే. సరే సరే. ఉంటున్నా మళ్ళా. బాయ్ రా. అసలు మా బావ ఏడున్నాడో ఏమో, ఒకసారి ఫోన్ చేద్దాం. కట్ చేస్తుండేంది? అగో మళ్ళా బిజీ అవుతుంది ఉంది. ఇప్పుడే కట్ చేస్తుండే మళ్ళా బిజీ అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నా అసలు? నాకంటే ఇంపార్టెంట్ ఇంకెవరు ఉన్నారు ఆయనకి? మొన్న కూడా గిట్లనే చేసిండు. మొన్న మేము తినంగా ఫోన్ వచ్చింది, ఆయన పక్కన పెట్టిండు సైడ్కి నొక్కి. అసలు ఎవరు ఆ ఫోన్లా? మొన్నటి నుంచెలే తేడా తేడా ఊపిస్తాడు మనిషి. ఏదో జరుగుతుంది కానీ నాకు తెలియట్లేదు అసలు. ఎట్లా ఎందుకు ఇట్లా ఎత్తుండే ఈ మనిషి? ఇంటికతే రాని ఆయన సంగతి చెప్తా. లాస్ట్ ఒకసారి ఫోన్ చేస్తా. హలో బావా, చెప్పే. ఏడున్నవే? ఏంటి నీకెందుకు? అవో అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా, బిజీ వస్తుంది, కట్ చేస్తున్నావు. అసలు ఏమైంది? అరే వేరే ఫోన్ మాట్లాడితే బిజీ రాకపోతే ఏంటి చెప్పు. బావా ఎందుకు బావా నాకు టైం ఇస్తలేవు ఇంత కూడా? ఏంటి చెప్పు. అయినా నువ్వు నా ఫోన్ కట్ చేసేంత బిజీ ఏమున్నది బావా? అసలు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరితో మాట్లాడి నీకెందుకు? అగో మళ్ళీ అట్లా అంటావు బావా. నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏ గుడ్ న్యూస్ వద్దు. గుడ్ న్యూస్ లేదు, బ్యాడ్ న్యూస్ లేదు. ఫోన్లే వీడియో అయితే తీద్దాం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నేను అట్లా అండ్ నిజంగా చెప్పాలంటే అందరికీ సారీ. నేను చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా. మీరందరూ వెయిట్ చేస్తున్నారు కావచ్చు నా వీడియో కోసం. అండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, నేను మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ మా బావకి చెప్దాం అనుకున్నా కానీ ఫోన్ కట్ చేస్తున్నాడు, అసలు రెస్పాండ్ కావట్లేడు. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటిదంటే, నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మా బావకి చెప్దాం అనుకున్నా ఫస్ట్, కానీ అసలు నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేడు అసలుకే. అందరికీ నేను లైట్ తీసుకున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఊళ్ళకి వచ్చే వరకు అబ్బు పాడేది దూప అవుతుంది. బండి ఉన్నాయన్నా తీసుకురమ్మంటుంది కానీ బండి లేకపోయే బాయ్ కడిగి పోవచ్చు మా అయ్య బాబు. అబ్బో అగో గీడి ఇటుకలు పెట్టి ఇల్లు కడతాలుగా. వినాయకుడిని పెట్టేది మీ మంచిగా నేను ఉన్నప్పుడు. జాబుకు ఉన్నాడు మంచిగా చేస్తాను కదా. అయ్యో బాబాయ్ మీరే కట్టిస్తాలా అనే? అయితే కట్టిస్తాం అయితే. అయ్యో ఇటుక ఎంత కోటి పడ్డదో? 5 రూపాయల కోటి పడ్డదా? అయితే ఓ ఎండ ఘోరం కొడుతుంది. అగో ఈ మనిషికి ఏమైంది? చూడం కూడా చూస్తలేడు. అసలు ఏమైంది బావా నీకు? గిట్ల చేస్తాను మొత్తం. బావా నీతోనే మాట్లాడుతున్నా నేను. ఏం చెప్పు. అగో నేను ఆన్నే ఉన్నా, రబరపాచి అన్న వీడా. నేను కనబడతలేను అక్కడ. నా ఫోన్లు ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు పొద్దున్న నుండి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీకు? అవో నా ఫోన్ కట్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడేంత బిజీ పర్సనా నువ్వు? అసలు ఏం చేద్దాం అనుకుంటాను? నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాం అనుకున్నా తెలుసా? నువ్వేమో గిట్ల ఎత్తున్నావు మొత్తం. మనిషికి ప్రశాంతంగా ఉండనివా? అట్లా కాదు బావా, నేను ఏమన్నా అసలు ఎందుకు అంతగానం గరం అవుతాను? ఏందో చెప్పు మరి.
నేను గుడ్ న్యూస్ అని పొద్దున్న అంటాను, నువ్వేమన్నా పట్టించుకుంటున్నావా? అరే గుడ్ న్యూస్ ఏంది చెప్పంటున్నా. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ బావా, అది చెప్దామని నేను ట్రై చేస్తున్నా, కానీ నువ్వేమో నాకు కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇస్తలేవు. అసలు నేను ఏమన్నాను నువ్వు చెప్పు? నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఏంటి చెప్పు. దేనికి టెన్షన్స్ బావా నీకు? నాకు కట్నం కావాలి. ఏంది బావా కట్నమా? నాకు కట్నం కావాలి అంటున్నా. ఏంది బావా నువ్వు కట్నం అని మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నప్పుడు అట్లా నీకు జాగ్ కొనియాలే, ఇల్లు కట్టియాలే, కట్నం ఇయ్యాలా? మా వాళ్ళకి ఏమన్నా చెట్లకు కాతున్నాయా పైసలు? వాళ్ళు ఎడికెళ్తారు బావా గందగానం? మీ అమ్మ నన్ను పైసలు అడుగుతావా అడగవా? అడగా నేను. అడుగుతావా అడగవా? అంతే. అడగా బావా, నువ్వు ఏమన్నా చేసుకున్నాను అడగా. ఎందుకు అడగవే? వాళ్ళు ఏమన్నా నీకు రాసిచ్చిరా? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంది పైసలు అడగమంటారు ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను అడగా బావా. ఏంది అడగ- నా మీద చేతులు ఏంది బావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను కట్టం కోసం పెళ్లి చేసుకున్నావు నువ్వు అసలు? ఏంది చేసేది ఏంది? ఆ? పైసలు అడగమంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను అడగా బాబా, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం. ఏం చేసుకున్నావు? పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటా నక్కా చేస్తా. అవో నా మీద చేయొత్తావు ఊకే. నేను ఏమన్నా అసలు వీడియో పెట్టావు. ఏంది నువ్వు అటు ఇటు పోయి మళ్ళీ వీడియో మీద తీసినావు? నీకు తెలియదా వీడియో ఇస్తా అని? వీడియోలు తీయు, ఇంట్లో సంవత్సరం మొత్తం బయట పెడతావా? కాదు బావా, నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నా మీద చేయొత్తున్నావు కదా. ఏంది సీఎం చీపు కనబడతా నీకు అవునా? ఈ విషయం మీ అమ్మకు మీ నాన్నకి ఎవరికైనా చెప్పినావు అనుకో, జాగ్రత్త బిడ్డ. అమ్మా చెల్లే, ఎవరు లేరా ఏంటి ఇంట్లో? ఏమైందిరా చెల్లె? ఏం లేదన్నయ్య, మరి ఎడతాను. నేను చూడక బాగా రోజులాగే కదా, ఇంతకు ముందు గుర్తు తెచ్చుకున్నా. నేను చూడగానే దుఃఖం వచ్చిందిరా. వచ్చిన కదా ఏడవకురా, ఏడవకురా. అమ్మకి పోయిందిరా? అమ్మ బయటకు పోయింది. ఏడవకు. ఇప్పుడు వచ్చినా కదా 3-4 డేస్ ఇక్కడనే ఉంటారా? ఏడవకు. సరే అన్న, నేను సారీ తీసుకొస్తా. సరేనా? మా అమ్మ ఎటు పోయిందో? చెల్లె అసలు నన్ను చూడంగానే అసలు ఏడవది. ఈరోజు ఎందుకు ఏడుపుతాను? మరి దానికి ఏం కట్టం వచ్చిందని ఏడుపుతాంది? నేను రాకముందు నుంచి ఏడుపుతాంది, నువ్వు వచ్చినాక ఏడుపుతానని చెప్తాను అది. అమ్మా అక్క ఏం చెప్తాను? ఇద్దరు అమ్మా, ఓ అమ్మా, ఈ ఓ తమ్ముడు వచ్చిండే. ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చింది, కూర్చో. కూర్చుంటగా నీకు ఇట్లా చెప్పక వచ్చినావు. ఏంది ఏం సంగతి అంతా? నేను కట్నం పైసలు అడిగినా. కట్నం పైసలు అడిగితే అది నీకు ఎందుకు ఇస్తా, దేనికి ఇస్తా అని చెప్పేసి నా మీదకి రివర్స్ అయింది. నన్నే నెట్టేసింది. నేను ఎందుకు అడుగుతా అంటే అట్లా నెట్టయితే 2 తలిసిన 2 తలిసాడు 1 8 వస్తుంది. 2 కాదు 4 గంటలు అయిపోగా పిచ్చి బారకావు. ఏ తెలియదు. మంచి పని చేసినావురా. ఎందుకు ఏదట్లా కట్టినావు? వాళ్ళు ఇల్లు కట్టిస్తారు నీకు, జాగునిస్తారు నీకు, ఇంకా కట్నం పైసలు ఇస్తారా అని అంటుంది. అది ఎందుకు ఉంటది? అందుకే నేను అద్దురా అన్న. నువ్వు చేసుకున్నావు, అయింది అయిపోయింది. కానీ ఏంద్ర అంత ఎట్లా ఉన్నావు? నాకు టార్చర్ పెడుతుంది. అది ఏం టార్చర్ రా గంతగానో? ఏం టార్చర్ పెడుతుంది అది? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. దాన్ని ఏదో ఒకటి చేసి ఇడిపించుకో. ఏమంటదా? విడాకులు చేసుకోరా, ఎట్లయితే అట్లా. మంచి పిల్లలు నీకు చేసి చెప్తావురా. విడాకులు చేసుకుంటే కట్నం వస్తమ్మా నీకే. లచ్చల హోస్టల్ ఉన్నారా, సిద్ధంగా ఉన్నారు. విన్నావా? ఎట్లా పోవాలి ఇంటికి ముందుగారా? ఊకే ఫోన్ చేస్తాను. ఏడున్నావు, ఎక్కడున్నావు, ఏమో మాట్లాడుతున్నావు, ఫోన్ మీద ఫోన్ చేస్తుంది. అది మొగోడు ఉన్నప్పుడు 190 ఉంటాయి పనులు. ఊకే ఫోన్లు చేసుకుంటా మాట్లాడతారా? ఇక ఆ ఉత్తమ మనిషి కాదమ్మా, నీళ్ళు పోసుకుంది. అవునా? ఎన్నెలరా? దానికి ఇప్పుడు 3 నెలట. మరి ఇప్పుడు పిల్లో జెల్ అయినాక దాన్ని ఇడిపించుకుంటూ కట్టాం కదరా. ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చెయ్యి. ఏం చేయాలమ్మా నాకు అర్థం కావట్లేదు. మొత్తం తలకే మొత్తం తిరుగుతాం. చంపేరా. చంపేయాలా?
చంపే దాని పీడ పోతుంది. కేసు అవుతుంది. ఏ అయితే మన అమ్మది దారా చూసుకోవడానికి నీకెందుకు భయం అవుతుందిరా? అదో పరకో చేతులు పెట్టి ఇడిచి పెడతారు కానీ ఎన్ని రోజులు ఉంటావురా జైల్లో? మాట్లాడి పోతావు 2-3 నెలలు ఉంటావు వస్తావు అంతే. మళ్ళీ ఎప్పట్లెక్క నీకు ఇష్టమైన దాంతో ఉండొచ్చు. నా మాట రా, మళ్ళీ పోరో ఉడితే దాన్ని ఇప్పించుకోరాదు. కష్టమైతే ఇప్పుడే నువ్వు మాకు కాకుండా పోతున్నావు, ఇక రాను నువ్వు మాకు ఆయంత కావు. ఎట్లా చంపాలో కూడా చెప్తా నీకు, విన్నావా? ఎట్లా చంపాలవ్వా? అమ్మ నాన్న పక్కన రూమ్ లో ఉంటారు. మాకు వాళ్ళ రూమ్ ఉంటే నీకేంద్రా? నీ రూమ్ నీకు లేదా? దానికి పాలల్లో మస్తు మంది, అది మంచిగా నిద్రపోతుంది. మెత్త వెట్టి చంపే అంతే, ఎట్లయితే అట్లా. నేను పోయేస్తా. పోయినా పోయినా. అవో ఎటు పోయొచ్చినావు ఎవరి దాకా? ఎటు పోయితే నీకెందుకు? మీ ఇంటికి పోయినావు కదా నువ్వు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నువ్వు చూసినావు ఇంటి పోయింది. మీ ఇంటికి పోయే వచ్చినావు నువ్వు, నాకు తెలుసు. ఎవరు చెప్పినా నీకు మా ఇంటి పోయినా? పంచాయతీ దగ్గర పంచాయతీ కావాలా నీకు? మరి ఎటు పోయినావు ఎవరి దాకా? ఇంటి పోతే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు కొరుతున్నాను? ఎంత మెల్లగా మాట్లాడుతున్నా? నువ్వు గట్టిగా మొత్తుకున్నాను. ఏమన్నా నిమ్మలంగా ఏమైందని అడుగుతున్నా అంతే. ఏమన్నా నేను అప్పుడు అనంగా పోయినావు, ఇప్పటిదాకా రాలేవు. ఎటు పోయినావు నువ్వు? ఎదురుగా పోయినావు. నువ్వు కూడా అన్నప్పుడు దునియా మొత్తం తిరిగి వస్తావు. ఏందే నీతో లొల్లి? నేను పెళ్ళి అన్నా, నువ్వు పెళ్ళి అన్నావు. నాకు క్వశ్చన్ చేస్తానేమైంది? నువ్వు లెక్క ఆడది ఆడదాని లెక్కను మొగన్ లెక్క ఎగరకు. అర్థమవుతుందా? ఏడికి పోతానా దాని దగ్గర తినొద్దు నీకు అని చెప్పిపోవాలా? కాదు బావా, నేను ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు గట్ల కసురుకుంటాను నన్ను? అసలు ఏమైంది? దేని గురించి ఇదంతా? ఇప్పుడు మనం ఇద్దరం కాదు బావా, ముగ్గురం. అదన్నా గుర్తు తెచ్చుకొని మంచిగా ఉండు. కాదే, నీకు కట్నం కావాలని చెప్పినా నీకు చెప్పలేనా? చెప్తే ఇదంతా పంచాది ఉండదుగా మనకు. అవో మా అమ్మ వాళ్ళు ఎంత అందిస్తారు నీకు? ఏమి ఇచ్చినా మీ అమ్మ వాళ్ళు? ఇచ్చిన అది ఇచ్చిన ఇది ఇచ్చిన ఏమి ఇచ్చిన నాకు? దానికంటే ఇంకే ఏమి ఇస్తారు నీకు? నాకు సరిపోలేదు, ఇంకా కావాలి ఎక్కువ. ఏంది కట్నం కట్నం అని బెదిరిస్తాను అప్పటి నుండి? అవన్నీ తీసుకొని ఎవరికి ఇస్తావు నువ్వా? ఎవరికి ఇస్తానువేందే? ఏం మాట్లాడుతాను అసలు నువ్వు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మొన్నటి నుండి కాల్ చేస్తే నువ్వు కట్ చేస్తేనే ఉన్నావు. ఊకే ఎంగేజ్ వస్తుంది. ఎవరితో మాట్లాడతాను గందగానం? నేను మనుషులకు కనబడతానండి నీకు? నన్ను సౌదీ తెస్తాను చూస్తానవా నువ్వు? నువ్వు ఇయ్యమంటే ఇయ్యట్లేవుగా పైసలు. అది ఇస్తాను బయటిది 50 లక్షలు. అదే ఎవరికి ఇస్తావు మరి నాకు చెప్పు. బయటిది 50 లక్షలు ఇస్తాను ఇస్తాను నాకు. మరి గసుంటప్పుడు నన్ను ఎందుకు వేసుకున్నావు లగ్గం నువ్వు? ఏందే బాగా మాట్లాడతాను? వైషు 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 నన్ను చంపేటప్పుడు ఒక్కసారి కూడా నా కడుపులో ఉన్న నా 4 నెలల బిడ్డ గుర్తుకు రాలేదా? నీ రక్తం నీ వారసుడు వారసురాలో కదా నాలో పెరుగుతున్నది, అది గుర్తుకు రాలేదా? ఈ బాధ నాది మాత్రమే కాదు, నా కడుపులో ఎదుగుతున్న ఆ పసి ప్రాణం వేదన కూడా. నా బిడ్డ ఈ లోకాన్ని చూడకముందే తండ్రి చేతిలోనే బలవాలా? నా కడుపులో కదలికలు మొదలవ్వక ముందే నా గుండె ఆగిపోవాలా? యూట్యూబ్లో నా వీడియోలకు వ్యూస్ వచ్చాయి, కానీ నా నిజ జీవితంలో మాత్రం నమ్మక ద్రోహం ఎదురైంది.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎల్ టీవీ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బెల్ ఉంటది, గట్టి కొట్టుర్రి. ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, జస్ట్ మేము అట్లా సమాజంలో జరుగుతున్న సంఘటన నుంచి అట్లా ఆధారంగా తీసుకొని చేసినాం. కానీ వీళ్ళని ఉద్దేశించని పర్టికులర్గా ఏది లేదు. మా వీడియోని అయితే మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు ఇస్తే మా టీం అందరి తరఫున మీ అందరికీ సారీ. బాయ్.